హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫజర్ అకౌంట్స్ అకాడమీ. సో ఈ రోజు మనము పార్ట్నర్షిప్ లో మరొక ప్రాబ్లం చేయబోతున్నాము. సో ప్రాబ్లం చాలా సింపుల్ గా ఉంది. ఇక్కడ ఫండ్ అనేది కొత్తగా వస్తుంది. నిన్న చేసిన ప్రాబ్లం లో ఫండ్ లేదు, ఇప్పుడు ఫండ్ వస్తుంది. చూద్దాం. సో ఇక్కడ అనిత వనిత 5:3 రేషియోలో పార్ట్నర్స్. అనిత వనిత ఇద్దరు పార్ట్నర్స్ ఉన్నారు. వాళ్ళ యొక్క ప్రాఫిట్ షేరింగ్ రేషియో 5:3. వాళ్ళ బ్యాలెన్స్ షీట్ ఇచ్చారు. బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ 31st December 2024. వాళ్ళు చేసిన బిజినెస్ కి సంబంధించి ఒక బ్యాలెన్స్ షీట్ ఇచ్చారు. బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ 31st December 2024. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ లో అసెట్ వైపు చూస్తే మెషినరీ 1,20,000, మెషినరీ 1,20,000, స్టాక్ 80,000, డెటార్స్ 70,000, క్యాష్ అట్ బ్యాంక్ 7,000, క్యాష్ ఇన్ హ్యాండ్ 3,000. రెండు ఉన్నాయి. క్యాష్ అట్ బ్యాంక్ ఉంది, క్యాష్ ఇన్ హ్యాండ్ ఉంది. క్యాష్ అట్ బ్యాంక్ 7,000, క్యాష్ ఇన్ హ్యాండ్ 3,000 రూపీస్ ఇచ్చారు. ఇకపోతే క్రెడిటార్స్ చూడండి. సన్రీ క్రెడిటార్స్ 28,000, జనరల్ రిజర్వ్ 32,000, జనరల్ రిజర్వ్ 32,000. దీన్ని మనం ఏం చేయాలి అంటే, ఇది రిజర్వ్ గా పెట్టుకున్నారు కాబట్టి ఓల్డ్ పార్ట్నర్స్ కి పనిచేయాలి. నెక్స్ట్ క్యాపిటల్స్ వచ్చి అనిత 1 lakh, వనిత 1,20,000. అనిత వనిత క్యాపిటల్స్ మనకు ఇచ్చారు. ఇక అడ్జస్ట్మెంట్ చూద్దాము. కవిత ఇక్కడ న్యూ పార్ట్నర్. 1 lakh రూపీ క్యాష్ తీసుకొని వస్తా ఉంది. ఇది 1 lakh వచ్చి క్యాష్. సో ఇది క్యాష్ కాబట్టి క్యాష్ ఇన్ హ్యాండ్ దగ్గర అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. కవిత 1 lakh క్యాష్ తెస్తుంది. ఇకపోతే న్యూ రేషియో ఫర్దర్ కమింగ్ అంటే రాబోయేటువంటి లాభాల్లో వీళ్ళ రేషియో ఎంత అంటే 7:5:4. ఎవరిది? అనిత వనిత కవిత 7:5:4 ఈ రేషియోలో షేర్ చేసుకుంటారు. ఇకపోతే మెషినరీ 1,50,000 ఇచ్చారు. ఇక్కడ మెషినరీ 1,20,000 ఉంది. పెరిగిందా తగ్గిందా? ఇక్కడ 1,20,000 ఉంది, ఇక్కడ 1,50,000 అంటే పెరిగింది. అప్రిసియేషన్ ప్లస్ వేస్తూ ఉన్నా. ప్లస్ అంటే పెరిగింది అని అర్థం. నెక్స్ట్ స్టాక్ 1 lakh ఉంది. ఇక్కడ స్టాక్ ఎంత ఉంది? ఓన్లీ 80,000 ఉంది. 80,000 స్టాక్ ఇప్పుడు ఎంత అయిందంటే 1 lakh అయింది. అంటే ఇది కూడా పెరిగింది. స్టాక్ ఏమైంది? పెంచాలి. ఇకపోతే పిడిడి ప్రొవిజన్ ఫార్ డౌట్ఫుల్ డెట్స్. పిడిడి ప్రొవిజన్ ఫార్ డౌట్ఫుల్ డెట్స్ 10,000 ఇచ్చారు. ఇక్కడ ఎవరి దగ్గర ఉన్నారు? డెటార్స్ ని. సో మెషినరీకి అడ్జస్ట్మెంట్ ఉంది, స్టాక్ అడ్జస్ట్మెంట్ ఉంది, డెటార్స్ కి కూడా అడ్జస్ట్మెంట్ ఉంది. ఇక్కడ ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ ఇది తగ్గుతుంది. అంటే డెటార్స్ మనకు రావాల్సింది రావడం లేదు. డెటార్స్ నుంచి మనకి 10,000 ఇక్కడ రావేమో అని ఒక డౌట్. సో ఇది మనకి ఎక్స్పెండిచర్ లేదా లాస్ గా తీసుకున్న వాటి ఇది మైనస్. ఇకపోతే ఏమి ఇచ్చారు? రీవాల్యుయేషన్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయండి అని ఇచ్చారు. రీవాల్యుయేషన్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయండి అని ఇచ్చారు. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఏం చేస్తామంటే రీవాల్యుయేషన్ అకౌంట్ వేస్తాము. రీవాల్యుయేషన్ అకౌంట్. సో రీవాల్యుయేషన్ అకౌంట్ తీసుకోండి. పర్టికులర్స్ డెబిట్ క్రెడిట్ టోటల్ రాయండి. పర్టికులర్స్ డెబిట్ క్రెడిట్ పర్టికులర్స్ టోటల్. ఓకే, పర్టికులర్స్ టోటల్. సో ఇక్కడ మేజర్ గా 3 అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి. ఈ 3 అడ్జస్ట్మెంట్స్ మనం ఇక్కడ తీసుకోవాల్సి వస్తుంది. ఏమేమి ఉన్నాయి? మెషినరీ పెరిగింది, మెషినరీ వాల్యూ పెరిగింది. బై మెషినరీ ఎంత పెరిగింది? 150 మైనస్ 1,50,000 మైనస్ 1,20,000. 1,50,000 మైనస్ 1,20,000 ఎంత పెరిగింది? 30,000, 30,000 పెరిగిందాన్ని క్రెడిట్ చేయాలి. ఎందుకు? క్రెడిట్ లో ఏముంటాయి? ఇన్కమ్ లేదా గెయిన్స్ లేదా ప్రాఫిట్స్ ఉంటాయి. ఇన్కమ్, గెయిన్ లేదా ప్రాఫిట్స్ ఇక్కడ తీసుకుంటాం. ఇక్కడ డెబిట్ లో ఏముంటాయి? ఎక్స్పెండిచర్స్ ఉంటాయి, లాసెస్ అనేవి ఉంటాయి. సో ఎక్స్పెండిచర్ లాసెస్ వస్తే డెబిట్, ఇన్కమ్ గెయిన్స్ ప్రాఫిట్స్ వస్తే క్రెడిట్ లో వేసుకోవాలి. సో ఇక్కడ అసెట్ వాల్యూ పెరిగింది కాబట్టి ఇది ఒక గెయిన్, మనకు లాభంగా భావిస్తాము. మెషినరీ అంతా 30,000. ఓకే, ఇది అయిపోయింది. నెక్స్ట్ స్టాక్. బై స్టాక్ ఎంత ఉంది? 80,000. ఇక్కడ ఎంత ఉంది? 1 lakh ఇచ్చారు. 1 lakh మైనస్ 80,000 దట్ ఈక్వల్ టు 20,000. 20,000 మనం తీసుకున్నాం. స్టాక్ అయిపోయింది. నెక్స్ట్ పిడిడి ప్రొవిజనల్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్. పిడిడి 2 పిడిడి ప్రొవిజనల్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్. సార్ మీరు మాత్రము షార్ట్ కట్స్ యూజ్ చేయొద్దండి. ప్రతి వీడియోలో చెప్తూ ఉన్నా నేను. షార్ట్ కట్స్ నాకు బోర్డ్ సరిపోదు, స్పేస్ సరిపోదు, టైం సరిపోదు కాబట్టి నేను వేస్తా ఉన్నా. మీరు మాత్రం క్లియర్ గానే రాయండి.
ఓకే, ప్రొవిజనల్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ అంతా డైరెక్ట్ గా ఇచ్చేసారు కాబట్టి 10,000 తీసుకుంటాం. 10,000 తీసుకుంటాం. సో ఇవి అడ్జస్ట్మెంట్స్ ఏం చేస్తున్నాం, రీవాల్యుయేషన్ అకౌంట్ లోకి వేసుకుంటున్నాం. అడ్జస్ట్మెంట్స్ ని రీవాల్యుయేషన్ అకౌంట్ వేసాం. ప్రొవిజన్ ఏం చేస్తాం, సారీ రిజర్వ్ ఏం చేస్తామంటే పార్ట్నర్స్ అకౌంట్ లో తీసుకుంటాం. ఇక్కడ వచ్చిన అడ్జస్ట్మెంట్ ప్లస్ ఈ రిజర్వ్ ప్లస్ వీళ్ళ క్యాపిటల్స్ అన్ని వాళ్ళ అకౌంట్ లో వేయడం జరుగుతుంది. సో టోటల్స్ చేద్దాం. టోటల్ ఎంత, 50,000. టోటల్ ఎంత, 50,000. రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత, 40,000. రిమైనింగ్ బ్యాలెన్స్ 40,000. ఈ 40,000 ఎవరికి పోతుంది, ఓల్డ్ పార్ట్నర్స్ కి ఇవ్వాలి. ఓల్డ్ పార్ట్నర్స్ కి ఇవ్వాలి. టు పార్ట్నర్స్ అకౌంట్. అనిత 40,000 ఇంటూ వాళ్ళ ఓల్డ్ రేషియో ఎంతమ్మా, 5:3. అంటే 5 + 3 8 వస్తుంది. టోటల్ ఎంత, 8. 5/8 3/8. 5/8 3/8. 4,000 ఇంటూ 5/8. 25,000 వస్తుంది. 25,000 అనిత. ఇక వనితకి 40,000 ఇంటూ 3/8. 40,000 ఇంటూ 3/8. 15,000 రూపీస్ వస్తుంది మా. 15,000 రూపీస్ ఎవరికి వస్తుంది అంటే వనితకి వస్తుంది. వనితకి ఇద్దరికి ఇక్కడ ఏం చేసామంటే ప్రాఫిట్ అనేది ఇద్దరికి షేర్ చేసేసాం. సో ఇది మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోండి, రబ్ చేయాలి. సో ఇది రీవాల్యుయేషన్ అకౌంట్. వీలైతే ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి, రీవాల్యుయేషన్ అకౌంట్. నెక్స్ట్ మనము క్యాష్ అకౌంట్ వేస్తాం. క్యాష్ అకౌంట్ తర్వాత పార్ట్నర్స్ అకౌంట్ వేస్తాం. ఓకే, ఇప్పుడు క్యాష్ అకౌంట్ వేయాలి. సో క్యాష్ అకౌంట్ ఎందుకు చేసుకోవాలి అంటే కొత్తగా వచ్చే పార్ట్నర్ క్యాష్ తేవడం వల్ల క్యాష్ ఏమవుతుందంటే క్యాష్ మామూలుగా పెరుగుతుంది, ఎక్కువ తగ్గడం ఏముంటుంది, పెరగడమే ఉంటుంది. కాబట్టి సో క్యాష్ అకౌంట్ పర్టికులర్స్ డెబిట్ క్రెడిట్ అన్ని రాయండి. సో ఆల్రెడీ క్యాష్ మనకు ఉంది కాబట్టి డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. క్యాష్ ఇక్కడ ఉంది. క్యాష్ ఇన్ హ్యాండ్ తీసుకోండి, బ్యాంక్ వద్దు. క్యాష్ ఇన్ హ్యాండ్ 3,000. క్యాష్ ఇన్ హ్యాండ్ 3,000. మళ్ళీ ఇక్కడ క్యాష్ ఎవరు తెచ్చారు, కవిత తెస్తా ఉంది. టు కవితాస్ క్యాపిటల్ అకౌంట్. కవిత క్యాష్ తెచ్చింది, మనం ఇక్కడ తీసుకోవాలి 1 lakh రూపీ. 1 lakh రూపీ. టోటల్ ఎంత, 1,03,000. 1,03,000 by balance carry down 1,03,000. to balance brought down 1,03,000. ఓకే, ఇది క్యాష్ అకౌంట్. ఇది క్యాష్ అకౌంట్ అయిపోయింది. స్క్రీన్ షాట్ తీసుకోండి. మీరు నీట్ గా రాయండి. డెబిట్ పెట్టాలి, క్రెడిట్ పెట్టాలి, పర్టికులర్స్ రాయాలి, టోటల్ రాయాలి, పర్టికులర్స్ ఉండాలి, టోటల్ ఉండాలి, అన్ని వేయాలి. నీట్ గా వేయండి, నిదానంగా వేయండి. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు రీవాల్యుయేషన్ అకౌంట్ నోట్ చేసుకుందాం కదా. రీవాల్యుయేషన్ అకౌంట్ లో అనితకి ఎంత వచ్చింది, 25,000 వచ్చింది. నెక్స్ట్ వనితకి ఎంత వచ్చింది, 15,000 వచ్చింది. క్యాష్ ఎంత ఉంది, 1,03,000 వచ్చింది. ఓకే, జస్ట్ ఇక్కడ నోట్ చేసాం అంతే. ఓకే, ఇప్పుడు మనము క్యాపిటల్ అకౌంట్స్ వేద్దాం. క్యాపిటల్ అకౌంట్స్ లో ముగ్గురు రావాలి. సో ముగ్గురు పార్ట్నర్స్ ఉన్నారు కదా, కవిత, వనిత, అనిత. పర్టికులర్స్ మళ్ళీ కవిత, వనిత, అనిత. సో క్యాపిటల్ అకౌంట్స్ డెబిట్, క్రెడిట్, పర్టికులర్స్ అనిత, వనిత, కవిత. అవి నీట్ గా రాయండి, ఫుల్ గా రాయండి. సో చూడండి, ఇప్పుడు వీళ్ళ క్యాపిటల్స్ తీసుకోవాలి. ఎవరివి, అనితవి, వనితవి. బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఎంత ఉన్నాయి, బ్యాలెన్స్ 1,20,000. 1,20,000. ఇక్కడ డాష్ పెట్టుకోండి. కవిత నెక్స్ట్ వేస్తాం. ఫస్ట్ అనితకు వేసాం, మళ్ళీ వనితకు వేసాం. ఇది డాష్ పెట్టండి. అనిత క్యాపిటల్ 1 lakh, వనిత క్యాపిటల్ 1,10,000. ఇప్పుడు మళ్ళీ బై క్యాష్ ఎవరు తెచ్చారు, కవిత తెచ్చింది కాబట్టి ఇక్కడ గ్యాప్లు పెట్టండి, డాష్లు పెట్టండి. ఎంత, 1 lakh.
1 lakh తెచ్చింది కదా అమౌంట్ క్యాష్, కవిత అమౌంట్ వేసేసాం. ఇకపోతే ఇంకా వీళ్ళు పంచుకోవాల్సినవి, వీళ్ళకి రావాల్సినవి, వీళ్ళకి ఇవ్వాల్సినవి ఓల్డ్ పార్ట్నర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం ఇక్కడ నోట్ చేసుకోవాలి. సో రీవాల్యుయేషన్ అకౌంట్ లో లాభం వచ్చింది, రీవాల్యుయేషన్ అకౌంట్ లో లాభం వచ్చింది, ఆ లాభాన్ని మనము వీళ్ళకి ఇచ్చేయాలి. బై రీవాల్యుయేషన్ అకౌంట్, బై రీవాల్యుయేషన్ అకౌంట్ అనిత 25,000, వనిత 15,000, మరి కవితకు డాష్. ఎందుకు ఇవ్వరు? కవిత రాకముందు లాభాలు నష్టాలు ఏవి వచ్చినా ఓల్డ్ పార్ట్నర్స్ భరిస్తారు కానీ న్యూ పార్ట్నర్ కి ఇవ్వరు. సో వాళ్ళు ఇక్కడ 25,000 లాభమైనా రావచ్చు, నష్టమైనా రావచ్చు, అది ఓల్డ్ పార్ట్నర్స్ కి చెల్లుతుంది కాబట్టి న్యూ పార్ట్నర్స్ కి రాదు. సో రీవాల్యుయేషన్ అకౌంట్ అయిపోయింది. ఇంకా వీళ్ళకి ఏం రావాలి అంటే జనరల్ రిజర్వ్. ఈ ప్రాబ్లం లో ఇది ఒకటి ఇంపార్టెంట్ టాపిక్ చూడండి. జనరల్ రిజర్వ్ అనేది వీళ్ళు సంపాదించిన లాభాల నుండి కొంత మొత్తాన్ని పక్కన పెట్టినారు. ఆ పెట్టిన మొత్తాన్ని అంటే లాభం ఏది, లాభం నుంచి పక్కన పెట్టారు. ఇప్పుడు వీళ్ళు దాన్ని వాడేసుకుంటారు. ఇప్పుడు దీన్ని వీళ్ళు వాడేసుకుంటారు. బై బై జనరల్ రిజర్వ్, బై జనరల్ రిజర్వ్ ఎంత ఉంది? 32,000 ఉంది. ఇక్కడ చూడండి 32,000 ఇంటూ 5/8. ఈ ఓల్డ్ రేషియో ఏదైతే ఉందో ఆ రేషియోలో పంచుకుంటారు. ఓల్డ్ రేషియో ఇది, దాని ప్రకారం వీళ్ళు పంచుకోవాలి. 5/8, 5/8 అంటే 20,000. అనితకి 20,000 వస్తుంది. నెక్స్ట్ 32,000 ఇంటూ 3/8 దట్ ఈక్వల్ టు 12,000. ఒకరికి 20,000, ఒకరికి 12,000 వచ్చింది. సో జనరల్ రిజర్వ్ ఒకరికి 20, అనితకి 20, వనితకి 12,000. ఇక కవితకి ఏమి రాదు, కవితకు ఏమీ రాదు. సో ఇంకేమైనా ఉన్నాయా పంచుకోవాల్సినవి? ఇంకేవి లేవు. సో ఇప్పుడు టోటల్స్ చేద్దాం. టోటల్స్ వేయండి. కవిత 1 lakh, కవిత 1 lakh, వనిత 1,47,000, వనిత 1,47,000, అనిత 1,45,000, అనిత 1,45,000. సో సేమ్ అమౌంట్స్ 1,45,000, 1,47,000, 1 lakh rupee. To balance carry down, by balance brought down. Same amounts 1,45,000, 1,47,000, 1 lakh rupee. సో ఇక్కడికి అకౌంట్ అయిపోయింది. ఎవరి అకౌంట్ అయిపోయింది? ఈ వీళ్ళ అకౌంట్స్ క్రెడిటర్స్ పార్ట్నర్స్ యొక్క అకౌంట్స్ అయిపోయింది. పార్ట్నర్స్ యొక్క అకౌంట్ అయిపోయింది. వీళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. మీరు మాత్రం నీట్ గా రాయండి. మా హెడ్డింగ్స్ నీట్ గా ఉండాలి, పర్టికులర్స్ ఉండాలి. అనిత అని చూపించాలి, వనిత అని చూపించాలి, కవిత అని చూపించాలి, రాయాలి. అమౌంట్స్ కూడా నీట్ గా వేయాలి. స్కేల్ తో లైన్స్ నీట్ గా వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం బ్యాలెన్స్ షీట్ వేయబోతున్నాము. ఓకే, ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ లో అడ్జస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అడ్జస్ట్మెంట్స్ అన్ని వేసుకొని ప్రాబ్లం మనం టాలీ చేయాల్సి వస్తుంది. మీరు ప్రాబ్లం టాలీ చేస్తే 20 మార్క్స్ మీకు వచ్చినట్లే. పార్ట్నర్షిప్ యాక్చువల్ ఈజీ మా, కష్టమైంది ఏం కాదు. అడ్జస్ట్మెంట్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. ప్రతి అడ్జస్ట్మెంట్ 2 సార్లు వచ్చినట్టు వేయాలి, అదొకటి గుర్తుపెట్టుకోండి. ప్రతి అడ్జస్ట్మెంట్ 2 times రావాలి. ఒకసారి చెక్ చేసుకుంటే మనకు తెలిసిపోతుంది. సో ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ 31st December 2024. మీరు నీట్ గా రాయండి, ప్రతిసారి చెప్తా ఉన్నా నేను. ఓకేమా, ఇప్పుడు చూడండి బ్యాలెన్స్ షీట్ లో లయబిలిటీస్ క్యాపిటల్, లయబిలిటీ క్యాపిటల్, టోటల్, అసెట్స్ టోటల్. ఓకే, మీరు నీట్ గా రాయండి. ఇకపోతే చూడండి ఫస్ట్ ఏం తీసుకోవాలి, ఈ బ్యాలెన్స్ షీట్ చేసి ఈ బ్యాలెన్స్ షీట్ వేసేద్దాం యాజ్ ఇట్ ఈస్ గా. ఓల్డ్ బ్యాలెన్స్ షీట్ నుంచి న్యూ బ్యాలెన్స్ షీట్ చేసుకున్నాం. సో ఇప్పుడు మెషినరీ ఎంత ఉంది? ఓల్డ్ ది 1,20,000 ఉంది, ప్లస్ అప్రిసియేషన్ పెరిగింది, అప్రిసియేషన్ 30,000 దట్ ఈక్వల్ టు 1,50,000. అప్రిసియేషన్ ఇక్కడ పెరిగింది కదా, మెషినరీ అయిపోయింది, ఇంటూ కొడుతున్నా చూడండి. మెషినరీ అయిపోయింది, 1,20,000 నుంచి 30 యాడ్ అయింది, 150. నెక్స్ట్ స్టాక్ ఎంత? 80,000. అది పెరిగిందా తగ్గిందా? ఓకే, స్టాక్ కూడా పెరిగింది, ప్లస్ అప్రిసియేషన్ ఎంత పెరిగింది? 20,000 పెరిగింది. 20,000 పెరిగి 1 lakh అయ్యింది. ఓకే, నెక్స్ట్ స్టాక్ అయిపోయింది.
నెక్స్ట్ ఏమున్నాయి ఇక్కడ? డెటార్స్, సన్రీ డెటార్స్ 70,000. దీనిపైన మనకు పీడీడీ ఉంది మా. పీడీడీ అంటే ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ మైనస్ పీడీడీ. ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ మీరు క్లియర్ గా రాయండి, పీడీడీ రాయద్దు. 60,000 రూపీస్ ప్రొవిజన్ పోగా 70,000 లో 10,000 ప్రొవిజన్ పోయింది. రిమైనింగ్ ఎంత అంటే 60,000. ఇంకా అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయా? అడ్జస్ట్మెంట్స్ ఇక్కడ అయిపోయినాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, క్యాష్ అట్ బ్యాంక్ అదే మారదు. క్యాష్ అట్ బ్యాంక్ 7,000 అదే మారదు. క్యాష్ ఇన్ హ్యాండ్ ఇక్కడ ఉంది. క్యాష్ ఇన్ హ్యాండ్ మారింది ఎంత? 1,03,000. 1,03,000 క్యాష్ ఇన్ హ్యాండ్ మారింది 1,03,000. ఇంకా అసెట్స్ లో ఏమైనా ఉన్నాయా? అయిపోయినాయి, క్లోజ్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇక లయబిలిటీ సైడ్ వస్తే సన్రీ క్రెడిటార్స్. నిన్న ప్రాబ్లం చూసారా? సన్రీ క్రెడిటార్స్ కి 100 రూపీస్ రిటర్న్ ఆఫ్ వచ్చింది. 100 రూపీస్ కట్టాల్సిన పని లేదు అని ఇచ్చారు కాబట్టి అక్కడ 100 రూపీస్ తీసి 20,000 లో 19,900 వేసుకున్నాం. క్రెడిటార్స్ కి కూడా అడ్జస్ట్మెంట్ వస్తుంది. మనం నిన్న చేసిన ప్రాబ్లం లో ఉంది. ఈ రోజు ప్రాబ్లం లో క్రెడిటార్స్ కి అడ్జస్ట్మెంట్ లేదు. డైరెక్ట్ గా 28,000 రూపీస్ మనం ఇక్కడ వేసేస్తాం. ఇక జనరల్ రిజర్వ్ వస్తుందా? రాదు. ఎందుకు? వీళ్ళకి పనిచేసాం. జనరల్ రిజర్వ్ ఇంకా రాదు. నెక్స్ట్ ఏమొస్తుంది? క్యాపిటల్స్ అకౌంట్. అనిత ఎంత ఉంది? టోటల్ చేశారు కదా. అనిత ఎంత వస్తుంది? 1,45,000. అనిత 1,45,000. వనిత 1,47,000. కవిత 1,00,000. మనం క్యాపిటల్ అకౌంట్ వేసాం కదా ఇందాక, రబ్ చేసేసాం, రాసుకోవాలా మర్చిపోయినా. సో 1,47,000 అనిత, 1,45,000 అనిత, 1,47,000 వనిత, కవిత వచ్చి 1,00,000. సో ఈ టోటల్స్ క్యాపిటల్స్ ఎంత? 3,92,000. 3,92,000. ఇప్పుడు చూద్దాం బ్యాలెన్స్ షీట్ టాలీ అవుతుందో లేదో. టాలీ అయితే మనం చేసిన ప్రాబ్లం కరెక్ట్. 10, 1, 12, 1 4,20,000 అసెట్స్ వచ్చినాయమ్మా. సారీ, లయబిలిటీస్ వచ్చినాయి. ఇవన్నీ వస్తాయి చూద్దాం. $4,20,000. ఓకే. సో 4,20,000 ఇక్కడ బ్యాలెన్స్ షీట్ మనకి టాలీ అయిపోయింది. ఓకే. సో ఇక్కడ ప్రాబ్లం లో గుర్తుపెట్టుకోండి, మనం వేయాల్సినవి మేజర్ గా 4 అకౌంట్స్ వేయాలి. 1 రివాల్యుయేషన్ అకౌంట్, 2 క్యాష్ అకౌంట్, 3 క్యాపిటల్ అకౌంట్, 4 బ్యాలెన్స్ షీట్. ఈ 4 మంచి అవగాహన పెట్టుకుంటే మనం వేయాల్సిన 4 ఇక్కడ ప్రాబ్లం టాలీ అయిపోతుంది. ఇకపోతే రివాల్యుయేషన్ అకౌంట్ అడ్జస్ట్మెంట్స్ అన్ని వస్తాయి. రివాల్యుయేషన్ అకౌంట్ లో వస్తాయి. క్యాష్ అకౌంట్ ఖచ్చితంగా క్యాష్ ఇన్ హ్యాండ్ ఉంటుంది. కొత్తగా వచ్చిన పార్ట్నర్ ఎంతో కొంత అమౌంట్ తెస్తే ఆ అమౌంట్ వస్తుంది క్యాష్ అకౌంట్ లో. ఇకపోతే క్యాపిటల్ అకౌంట్ లో ఏమంటే పార్ట్నర్స్ ఏమైతే ఇవ్వాలో రివాల్యుయేషన్ అకౌంట్ వస్తుంది, ఫండ్స్ వస్తాయి. జనరల్ రిజర్వ్స్ ఏదైనా ఉంటే జనరల్ రిజర్వ్స్ ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళకి ఇంకా ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఉంటే ఇవ్వాల్సి వస్తుంది. ఒకవేళ డ్రాయింగ్స్ ఉంటే తీసేయాల్సి వస్తుంది. సో ఆ స్టాండర్డ్ అనేది ఇక్కడ మనకి ప్రాబ్లం చిన్నవే ఇవన్నీ. ఇంకా ఈ ప్రాబ్లమ్స్ లో ఏమేమి ఇవ్వచ్చు అంటే ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఇవ్వచ్చు, డ్రాయింగ్స్ ఇవ్వచ్చు, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ ఇవ్వచ్చు. ఇలాంటి ఫండ్స్ వర్క్మెన్ కాంపెన్సేషన్ ఫండ్స్ కానివ్వండి, జనరల్ రిజర్వ్స్ కానివ్వండి, ఏమైనా ఇంకా అడ్జస్ట్మెంట్స్ అనేవి కూడా ఇవ్వచ్చు. సో ఈ ప్రాబ్లం లో చాలా తక్కువ ఇచ్చారు, చిన్న ప్రాబ్లమే. బట్ మీకు మీ స్టాండర్డ్ ఇంటర్మీడియట్ లెవెల్ కి మీకు ఇది సరిపోతుంది. సో ఈ ప్రాబ్లమ్స్ ని 1, 2, 3 సార్లు చేసుకోండి, మీకు ఇబ్బంది ఏం రాదు. సో ఇది మనకు ప్రాబ్లం. వీలైతే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ చేద్దాము, మరింత ప్రాబ్లమ్స్ మనం చేద్దాము. పార్ట్నర్షిప్ అకౌంట్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్దర్ అకౌంట్స్ అకాడమీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.